వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 167వ భాగం 9/4/26 సుందరకాండలు అష్టావింశ సర్గ అంటే 28వ సర్గ. జటాయు స్వప్నం అవ్వడం, సీతాదేవిని రాక్షస స్త్రీలు బాధించడం మొదలైనవని చెప్పుకున్నాం. తర్వాత సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రవ్యార్త సీతా విచిత్రాన యథా వహంతే వనాంతే సింహాభిసన్న గజరాజకన్యా. సీత రాక్షసరాజైన రావణుడు అప్రియాలైన మాటలు విని దుఃఖంతో బాధపడు, లేదా రాముడు లేకపోవటం చేత బాధపడు, వనమధ్యంలో సింహం చేత ఆక్రమించబడివన్ ఆడ ఏనుగులాగా భయంతో ఉన్నది. సా రాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భి భృశం రావణతర్జితాయ కాంతారమధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాపసీత. రాక్షస స్త్రీల మధ్య భయభావాలు గల ఆ సీత రావణుడు కూడా మాటలతో అధికంగా భయం పెట్టడం చేత విజనమైనటువంటి అటవీ మధ్యలో అంటే జనాలు లేని అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాల అయిన కన్యలాగా ఏడ్చింది. సత్యం బతేదం ప్రవదంతి లోకే నకాల మృత్యుర్భవతీతి వసంతః యత్రాగమేవం పరిభత్సుమాన జీవామి దీన క్షణమస్య పుణ్య. పాపాత్మురాలనైనని ఈ విధంగా వీళ్ళంతా భయపెడుతున్నా దీనురాలని క్షణం పాటైనా జీవిస్తున్నా అంటే అకాలంలో మరణం కాదు. నాకు సత్పురుషులు లోకంలో చెప్పే మాట సత్యమే. ఎంత కష్టం భర్త దూరంగా ఉండి జీవించడం. సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం ఇదంతు నూనం హృదయం తిరంని విసేవ్యతే యన్న సహస్రభాద్య వజ్రాహతం శృంగ వివాచలస్య. ఎలాంటి సుఖం లేకుండా అత్యధికమైన దుఃఖంతో ఈ నా హృదయం నిజంగా చాలా గట్టిది. అంచేతనే వజ్రంతో కొట్టబడి పర్వత శిఖరంలా ఎప్పుడు కూడా అది 1000 ముక్కలు కాకుండా ఉంది. నైనాస్తి దోషో మమ నూనమత్ర వత్స్యాహమస్య ప్రియ దర్శనస్య భావన్నదాస్యా హనుమత్ప్రదాతు హమనుప్రదాతు మలం ద్విజో మంత్రమివాద్విజాయ. ఈ విషయంలో నా దోషమే లేకపోయింది. చూడటానికి అప్రియుడైన రావణుడు నన్ను చంపాలనుకుంటాడు. ద్విజుడు కాని వాని మంత్రాన్ని ఏ విధంగా ఇవ్వజాలడు లేడు. నేను అదే విధంగా వీడికి నా మనసు ఇవ్వజాలను. రాజ్యపాఠంలో ఈ కింది శ్లోకం బాగా ఉందా. మానం పదీనాం మమ శేషమస్తి వధ్యాస్తి తస్యా ప్రియదర్శనస్య భావం తస్యా హనుమను ప్రపద్యాం మహద్విజో బ్రహ్మ యథానర్చయేత్. నా హృదయం 1000 ముక్కలు కాల ఇంకా మిగిలే ఉన్న బతికి కనుక మిగిలింది ఏమిటంటే నేను ఇతనికి వజ్జురాలనై అంటే నన్ను చంపు తినటానికి పనికొచ్చాను. ద్విజుడు వేదాన్ని ఏ విధంగా పరిత్యజించజాలుడు. బ్రాహ్మణుడు వేదాన్ని వదిలిపెట్టే వాడి జీవితమే. అలాగే నేను ఈతని భావాన్ని అనుసరించలేను. ఎవరిని రావలేదు. నూనం మమాంగాన్య చిరాదవార్య ధనార్య శస్త్రైసితై చేత్యతి రాక్షసేంద్ర తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతోరివ శల్యకృంతః. లోకానికి
ప్రభువైన రాముడు రాకుండా ఉంటే చెడ్డవాడైన ఈ రావణ శస్త్రచికిత్సకు గర్భంలో ఉన్న శిశువును ఆపరేషన్ తీసి బయటికి లాగినట్టు నా అవయవాలను కూడా వాడి అయిన శస్త్రాలతో తప్పక ముక్కలు ముక్కలు చేసి తింటా. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయాది నిశ్యతోద్దో బంధస్య వధ్యస్య తథా నిశాంతే రజాపరాధాదివ తస్కరస్య. రాజు విషయంలో చేసిన అపరాధాన్ని బద్ధుడై తెల్లవారుజామున సంపాదించి ఉన్న దొంగకులాగా దుఃఖితురాలైన నాకు ఇచ్చిన 2 నెలల గడు ఆలస్యంగా గడుస్తుందంటే భారంగా. అయ్యో ఎంత కష్టకాలం వచ్చిందిరా నాకు అనుకో. హరా మహాలక్ష్మణ సుమిత్రి హరామదూత సగమే జనన్య ఏషా విపద్యాన్యు మల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాద. అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్ర, అయ్యో కౌసల్య, అయ్యో హా రామమాత. అదే కౌసల్య నా తల్లి దుర్భాగ్యవంతురాలైన మహాసముద్రంలో గాలిచే ఎలా వెళ్ళటానికి వీలులే బోడలాగా నశిస్తున్నాను. అలా ఉంది నా పరిస్థితి. తరస్వినౌ ధారయతా మృగస్య నత్వేన సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. ఆ ప్రాణి ఎవరో మృగరూపాన్ని ధరించి మహాబలశాలులై రామలక్ష్మణుల పిడుగుల శ్రేష్టాలైన 2 సింహాలు చంపేసినట్టు. పిడుగు 2 సింహాలు చంపేసి నా మూలంగా చంపేసింది సందేహం లే. నూనం నకాలు మృగరూపధారి మమల్పభాగ్యాం రులుభే తదానిం యత్రాజ్యపుత్ర విససర్జ్య మూఢ రామానుజం లక్ష్మణపూర్వజంచ. నిజంగా ఆనాడు కాలపురుషు మృగం రూపంలో వచ్చి దురదృష్టవంతురాలనైన నన్ను లోపపెట్టారు. అందుచేతనే నేను తెలివి తక్కువతనం చేత భార్యపుత్రుణ్ణి లక్ష్మణుణ్ణి కూడా దూరంగా నెట్టేశాను. హారామ సత్యవ్రత దీర్ఘబాహు హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త ఆ జీవలోకహిత ప్రియశ్చ వజ్రాం నమాం వేచి రాక్షసానాం. సత్యవ్రతుడవు దీర్ఘములైనటువంటి బాహువులు కలవాడబోయి ఓ రామా చంద్రుడి వంటి రామా చంద్రముఖ. అయ్యో ప్రాణిలోకానికి హితం చేసేవాడవిగా ప్రియుడవు అయిన నీకు నేను రాక్షస చేతిలో చిక్కి వజ్జురాలగా ఉన్నా అంటే నన్ను ఏ క్షణంలో అయినా వాడు చంపదు. అది నీకు తెలియదు కదా పాప. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం. మనుష్యులు కృతజ్ఞులకు చేసిన ఉపకారం ఎలా వ్యర్థమైపోతుందో అలాగే నేను భర్తను తప్ప ఏ ఇతర దేవుణ్ణి పూజించకుండటం, ఈ నేల మీద పడుకోవడం, ధర్మ విషయం, పతివ్రతా తత్వాన్ని ఇవి అన్నీ వ్యర్థమైపోయాయి. ఎందుకు నన్ను ఎంత చేసినా వాడు పీక్కు తింటాడు కదా, చంపేస్తాను. మోఘో హి చిరతో మయా చరితో మయాయం తదైకపత్ని త్వమిదం నిరద్ధం యాత్వాం న పశ్యామి కృషా వివర్ణ హీనా త్వయా సంగమనీ నిరాజ. నీకు దూరమై నిన్ను చూడలేక నిన్ను కలుసుకునేందుకు అవకాశం కూడా లేక చిక్కి సౌందర్యం చెడి ఉన్న నేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థం, వేస్ట్ అయిపోయి ఈ పాతివృత్యం కూడా నిష్ప్రయోజనం.
ప్రియత్రితుం నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తచరితవ్రతశ్చ స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభిస్త్వం రంశసే వీతభయః కృతార్థః. నువ్వు తండ్రి ఆజ్ఞ నియమపూర్వకంగా పాలించి సత్యవ్రతాన్ని ఆచరించి వనాన్ని నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళిన వాడవై, కృతార్థుడవై అంటే అనుకున్న కార్యక్రమం నిర్వహించిన వాడవై, ఎలాంటి భయాలులే విశాలాలై నేత్రాలుగా స్త్రీలతో విహరిస్తావు అని నేను అనుకుంటా జరగబోయే. అహం తు రామత్వయి జాతకామ చిరం వినాశాయ నిబద్ధభావ మోఘం చరిత్వాధ తపోవ్రతంచ రక్షామి ధిక్ జీవితమల్పభాగ్యం. రామ, నీయందు అనురక్తురాలను నేను వినాశం కోసమే నీపై చిరకాలం మనసు నిలిపి ఈ తపస్సు ఏకపత్ని వ్రతం చేసి జీవితం విడిచిపెడతా. చిచి, నేనెంత దురదృష్టవంతురాలని. సా జీవితం క్షిప్రమహం చజేయం విషేణ శస్త్రేణ సితేన వా విషస్య దాతా నహి మేస్తి కశ్చి ఛత్రస్య వా వేష్మని రాక్షసస్య. ఇలాంటి విషం చేత, శస్త్రం చేత కంటే ఆయుధం చేత శీఘ్రంగా నా జీవితాన్ని విడిచిపెట్ట. అంటే బాణంతోనూ ముక్కుతోనూ దీంతో గొంతు పిసుకు తస్తాను, అదే ఊడేసుకుంటా. ఇంటిలో నాకు విషం కానీ శస్త్రం కానీ ఎవడు కదా రాక్షసు. ఇతీవ దేవి బహుదా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి ప్రవేపమానా పరిశుష్క వక్త్ర నగోత్తమం పుష్పితమాససాద. సీత ఇట్లు అనేక విధాలుగా విలపి సర్వ విధాల రాముణ్ణే స్మరిస్తూ వణికిపోతున్నదై ఎండిపోయే ముఖంతో పుష్పించిన ఉత్తమ వృక్షం దగ్గరకి వెళ్ళి సాశోకతత్తా బహుధా విచించ సితాధవేణుగ్రధనం గృహీత్వం ఉద్యుజ్య వేణుగ్రధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. లోకంలో బాధపడుతున్న సీత ఇలా అనేక విధాలుగా ఆలోచించి ఉరిత్రాడులా ఉన్న జడను చేత్తో పట్టుకొని ఇలా అనుకుంది మనసు. నేను జడను ఉరిపోసుకొని శీఘ్రంగా పొడవైన జడగా ఉరికి బాగా పనులు శీఘ్రంగా యమలోకానికి వెళ్ళ. ఉపస్థితా సామృదు సర్వగాత్రి సఖాం గృహీత్వాధ నగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంచ రమానుజం త్వం చ కులం శుభాంగ్యాః. సుఖానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే రదుర్నిమిత్తాని తథా బభూవుః పురాపి సిద్ధాన్యుపలక్షితాని. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టావింశः సర్గः. మృదువైన సకల అవయవాలు గల సీత ఆ వృక్షశాఖను పట్టుకొని నిలబడి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తన కులాన్ని గురించి ఆలోచిస్తున్న శుభలక్షణాలు అవయవాలు గల సీత ధైర్యం కలిగించే అనేక విధాలైన శుభశకునాలు కనపడ్డాయి. శోకం కలిగించే అత్యుత్తమంగా కనపడ్డాయి. రావణుడు సీతను అపహరించి లంకలో ప్రవేశపెట్టింది మొదలు ప్రతిరోజు అతడు రాక్షస స్త్రీలు ఆమెను పరుషవాక్యాలతో భయపెడుతూనే ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా 10 మాసాలను అనుభవిస్తున్న బాధ ఆనాటి హనుమంతుడు అక్కడికి చేరిన రోజునే ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నదంతం సమంజసంగా లేదని, అంతేకాక
సీత వంటి మహాధర్మాత్ముల ఆత్మహత్య వంటి మహాపాపకార్య ఒడిగట్టడం ఆమె చరిత్రకే కళంకం అంటున్నారు పుల్లెలవారు. పాఠ్య ప్రజలు ఈ ఆత్మహత్య ప్రయత్న ప్రస్తావనగా చివరికి నాకెవరైనా విషం కానీ శస్త్రం కానీ ఇస్తే బాగుండేది అనే మాటలు కానీ లేవు. ఎవడో కల్పించి రాశాడని అర్థం. ఇది 28వ సర్గ సమం. కథ 39 సర్గ. 29వ సీతకు కనబడ్డ శుభ శకునాలు. తథాగతాంతాం వ్యధితామనిందితాం వ్యపేతహర్షం పరిదీనమానసం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియా దుష్టమివోపజీవినః వ్యధ చెంది సంతోషం లేక దీనమైన మనస్సు ఉన్న దోషం లేక శూన్యమైన మంగళప్రదురాలై సీతన్ ఐశ్వర్యం లభించిన మనుష్యుడు సేవకులంతా వచ్చి చేరిన శుభశకునాలు వచ్చి చేరాయి. అంటే శుభశకునాలు కనిపించాయి. తస్యా శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుతేక్ష్య మీనాగతం పద్మమివాభితామ్రం. ఎంత గొప్ప ఉపమానం! ప్రపంచ చరిత్ర ఆది కావ్యంలో వాల్మీకి రాసినట్టు ఎవరు ఏ కావ్యంలో కూడా లేదని గొప్పవాడు చెప్పారు. అందమైన జుట్టు కలిగిన ఎడమ కన్ను వంకరగా ఉన్న రెప్పల వెంట్రుకల పంక్తితో శుభకరమై విశాలంగా నల్లగా తెల్లగా ఆ వామనయనం ఎడమ కన్ను మీనం తాకిడి అంటే చేప తాకిడికి నీళ్ళలో ఎర్రని పద్మం ఒకటి కదిలితే ఎలా ఉందో అలా అనిపించింది. నవ్వుతో నభవిష్యత్ అంటారు అది. భుజశ్చార్వంచిత పీన వృత్త పరాధ్యకాలా గురు చందనారహ అమత్తమేనాధ్యుషిత ప్రియేణ చిరేణ వామః సమవేపతా. సీతాదేవి ఎడమ భుజం, ఆడవాళ్ళకి ఎడమ భుజం బతికితే చక్కగా చూడటానికి ముచ్చట గొలుపుతూ వృత్తంగా గుండ్రంగా శ్రేష్టమైన ఆ గురు వందనం చందనం పూసుకోవటానికి తగినట్టుగా చాలా కాలం ఆ భుజాన్ని తలగడగా చేసుకొని అత్యుత్తమ పురుషుడైన రాముడు శయనించుతుండేవాడు. అలాంటి భుజనం కూడా వెంటనే ఇప్పుడు అదిరింది. గజేంద్రహస్త ప్రతిమశ్చపీన స్తనయోర్ధయో సంహతయో సుజాత ప్రస్పందమానః పునరూరుపస్య రామం పురస్తాత్ స్థిత మాచక్షే. దగ్గరగా కలిసి ఉన్న ఆమె రెండు తొడలతో ఒక ఎడమ తొడ అదురుతూ రాముడు ఎదటనే ఉన్నాడని ఆమెకు చెప్పినట్లు అనిపి. కనుక ఆడదానికి ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ అదితే శుభం. సుందరమైన ఆ తొడ ఏనుగు తొండల్లాగా రెండు తొడలలో ఒకటి ఈ విధంగా ఉంది అని విశేషణం చేయచేంది. రెండవది మరొక విధంగా ఉందా అనిపిస్తుంది. గజేంద్ర హస్త ప్రతిమశ్చ పీన శీతోరురేక పీతోరురేక సుశుభ సుజాత ప్రస్పందమానః కనకావదాతు రామం పురస్తాత్ స్థితమాచక్షే అని పాఠం ఉంది. కనకావదాత బంగారంలా పరిశుద్ధం, అశుభ చాలా శుభకరం, శుభ సుశుభ చాలా శుభకరమై ఏక ఒక సీతోడు పచ్చని తొడ అని అర్థం తీసుకో. శుభం పునర్హే మస మానవర్ణ ఈశద్రజో ధ్వస్త వివామలాక్ష్యా వాసః స్థితాయాః శిఖరాగ్రదంత్యాః కించిత్ పరిస్రంసత చారుగాత్ర్యాః.
నిర్మలమైన నేత్రాలు, కొనలు తేలిన దంతాలు, అందమైన శరీరంగా సీత నిలచి ఉండగా మంగళప్రదం బంగారంతో సమానమైన రంగు పరాగం కత్తివేయటం చేతి కొంచెం కాంతి విహీనంగా ఉన్నది అయిన వస్త్రం కొంచెంగా జారి ఏతై నిమిత్తైరపరైశ్చ శుభ్రు సంబోధితా ప్రాగపి సాధు సిద్ధై లతాతపక్రాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. పూర్వం కూడా అనేకసార్లు సత్ఫలాలు ఇచ్చిన ఈ శకునాలు శుభం వస్త్రం త్వరలోనే ఉన్నది అని సూచించటం చేత మంచి కనుబొమ్మలు గల గాలికి ఎండకు వాడిపోయి ఎండిపోయి కనపడకుండా పోయి విత్తనం వర్షం కురియగానే మొలకెత్తినట్టు ఆనందపడ్డాయి. తస్యా పునర్బింబ ఫలాధరోష్టం స్వక్షిభ్రు శాభృభృ విసక్షిభ్రు కేశాంతమరాళపక్ష్మ వక్తరం బలబకాసే బభాసే శితశుక్రదంష్ట్రన్ రహోర్ముఖాచంద్ర ఇవ ప్రముక్త. దొండపండు వంటి కింది పెద అందమైన కనుబొమ్మ కేశాంతాలు వంకరైన రెప్ప తెల్లని అందమైన దంతాలు గల ఆమె ముఖం రాహుముఖం నుండి బయటికి వచ్చి చంద్రబింబల్లా ప్రకాశించి సావీత శోకావ్యపనీత తంత్రి శాంతజ్వర హర్ష విబుద్ధ సత్వా అశోభతార్య వదనేన శుక్లే సీతాంశునా రాత్రి ఇవ ఉదితేన. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 39 సర్గః. ఉజ్జురాలైన సీత శోకం తొలగింది, ఆమెకి అలసత్వం పోయింది, మానసిక సంతాపం శాంతించింది, సంతోషంతో మనసు వికసించింది. అప్పుడు తేజోవంతమైన ముఖంతో శుక్లపక్షంలో ఉదయించిన చంద్రుడితో రాత్రి ప్రకాశించినట్టు ప్రకాశం. ఇది 29వ సర్గ అయిపోయింది. 30 సర్గः 30వ సర్గ. హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావతత్వతః సీతాయా త్రిజటాయాశ్చ రాక్షసీం చ తజ్జనం. పరాక్రమశాలి అయిన హనుమ కూడా సీత మాట త్రిజట స్వప్న వృత్తాంత రాక్షస స్త్రీలు పెట్టే భయం పలికిన మాట అన్ని యథాతథంగా విన్నా. అవేక్షమాణస్థాం దేవీం దేవతామివ నందని తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః. ఆ తర్వాత హనుమ నందనవనంలో దేవతా స్త్రీలలాగు సీతాదేవిని చూశారు. అనేక విధాలుగా ఆలోచన. యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయా. ఎన్నో వేల కొలది, అవయవాల కొలది, ఆయతాల కొలది, అంటే 10,000 ఒక ఆయత. వానరులు సకల దిక్కులలో ఏ సీత కోసం వెతుకుతున్నారు. అలాంటి సీతను నేను ఇవాళ నా అదృష్టవశం చేత చూడగలిగా. చారేణకు సుయుక్తేన శత్రు శక్తిమపేక్షత గుఢేన చరత ఆ వదమేక్షితమిదం మయా. నేను శత్రుబలంతో దృష్టిలో ఉంచుకొని అతి జాగ్రత్తగా గూఢంగా గూఢచారిలా సంచరిస్తూ ఈ విషయాలన్నీ ఇప్పటిదాకా తెలుసు. రాక్షసానాం విశేషశ్చ పురీచేయమపేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ. రాక్షసుల విశేషాలను ఈ పట్టణాన్ని, లంకా పట్టణాన్ని
రాక్షసాధిపతి రావణుడి ప్రభావాన్నంత స్వయంగా 2 కళ్ళతో మా 4 కళ్ళతో చూశాం అంటాడు తెనాలి రామకృష్ణ బిఏ అనే సినిమా. అలాగే యుక్తం తస్యా ప్రమేయస్య సర్వ తత్వదయావత సమాశ్వాసయితుం భార్యం పతిదర్శన కాంక్షిణీం సకల ప్రాణులలో గల దయ ఊహింపశక్యం కాని ప్రభావం కల రాముడి భార్య పతి దర్శనం కోసం తల్లడిల్లు. ఈమె ఓదార్చడం చాలా ముఖ్యం నాకు ఇప్పుడు. అహమాశ్వాసయేమ్యైహం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖార్థం దుఃఖశాంతమగచ్చతి. పూర్ణచంద్రముఖి వంటి ఆమె పూర్వం ఎన్నడూ ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల. ఇప్పుడు దుఃఖార్తురాలి ఈ దుఃఖానికి అంతం చూడకుండా అలాంటి ఈమెను ఓదారుస్తారు. యదహ్యమిమాం దేవీం శోకోపహత చేతనం అనాశ్వాసగమిష్యామి దోషవద్గమనం భవేత్. ఈ స్థితి శోకంచేత్ వికలమైన మనస్సుతో బాధపడుతున్నప్పుడు నేను ఈమెను ఓదార్చకుండా తిరిగి వెళితే లోకం నన్ను క్షమించదు. గతే హిమయి తత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణ మనిందంతి జానకి జీవితం త్యజేత్. నేను తిరిగి వెళ్ళిపోయాక రాకుమారి కీర్తివంతురాలు అయిన సీత రక్షణ ఉపాయమేది లభించక ప్రాణత్యాగం చెయ్యవద్దు. కనుక ఆమెకు ఓదార్పు ఇవ్వటం నా ముఖ్య ధర్మం. మయా చ సహ మహాబాహు పూర్ణచంద్ర నిభానన సమాశ్వయాసయితుం న్యాయ్య సీతా దర్శనలాలసః. పూర్ణచంద్రుడి వంటి ముఖం గలవ మహాబాహు అయినటువంటి రాము సీత చూడాలని చాలా ఆసక్తితో అలాంటి రాముని ఓదార్చడం నా కర్తవ్యం. నిశాచరీణాం ప్రత్యక్షమనర్హం చాభిభాషితం కథన్ను ఖలు కర్తవ్యమిదం కృత్య గతో హ్యహం. కనుక రాక్షస స్త్రీలు ఎదట మాట్లాడటం యుక్తం కాదు. ఇప్పుడు ఈ పని నేను ఎలా చెయ్యాలి? నేను కృష్ణభరితలో చిక్కుగా ఏం చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? ఏ రూపంలో మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి? అనేన రాత్రి శేషేణ యది ఆత్మాంజదేమయ సర్వదా నాస్తి సందేహం పరిచక్షతి జీవిత. తెల్లవారేలోగా ఈమెను ఓదార్చకపోతే ఈమె ప్రాణత్యాగం చేయడం ఖాయం. కనుక అందులో అనుమానం. రామశ్చ యది పృచ్ఛేన్ మాం కిం మాం సీతాబ్రవీద్వచః కిమహం తం ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమాం. నేను సీతతో మాట్లాడకుండానే వెళ్ళిన తర్వాత సీత నాతో ఏం చెప్పమందిరా కూతి అని నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి నా ప్రభువుకి? సీతా సందేశరహితం మామి తస్వ గరాగతం మామి తస్వరయాగతం నిర్దహేదపి కాకుత్సః వృద్ధ స్త్రీవ్రేణ చక్షుషా. నేను సీత సందేశమేది నాకు ఇవ్వలేదు, ఆవిడ కనపడలేదు. అది కనుక నేను అక్కడి నుంచి అక్కడ తొందరపడి వెడితే రాముడు కోపించి నన్ను కాల్చేశారు కంటి మంటతో. యది చోద్యో జయిష్యామి భర్తారం రామకారణ వ్యర్థమాగమనం తస్య సైన్యస్య భవిష్యత్. నేను సుగ్రీవుడు రాముడి సహాయం చెయ్యటానికి బయలుదేరి తీసుకురావాలి. ఈలోగా సీత మరణిస్తే సేనా సహితుడై అతని రాక వేస్తు వ్యర్థమైపో. అంతరం పగమాసాధ్య రాక్షసీనామిహ ప్లితః శనైరాశ్వాసయిష్యామి సంతాపబహుళామివాం. కనుక నేను ఇక్కడే ఉండి రాక్షస స్త్రీలు కొంచెం ఏమరుపాటుతో ఉన్న
చాలా దుఃఖపడుతున్న ఆ సీత మెల్లగా ఓదారు. అహం త్వతిద తమశ్చైవ వానరశ్చ విశేషతః నాచం శోదా హరిష్యామి మానుషీమిహ సంస్కృతం. ఇప్పుడు నేను చాలా చిన్న శరీరంతో విశేషించి వానరుడై ఉన్న కనుక సంస్కృతమైన మనుష్యవాక్యను మాట్లాడాలి. నేను చాలా చిన్న శరీరం గల వానరుడై ఉండి మనుష్యవాక్కుతో మాట్లాడాలి. అప్పుడు సీత ఎలా నమ్ముతుంది అని ఈ శ్లోక భావం అయ్యుండ. ఈ భావమే రాబోయే శ్లోకాలు స్పష్టీకరింపబడి. యది వాచం దాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానామా సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాత్ విభాషణం. నేను బ్రాహ్మణుడిలాగా సంస్కృత భాషలో మాట్లాడితే నన్ను రావణుడనుకొని బాధపడుతుంది, భయపడుతుంది. వానరుడు మాట్లాడటం అనేది అసంభవ్యం కదా. అవశ్యమేవ కర్తవక్తవ్యం మానుషం వాక్యమద్భవత్ మయా సాంత్వయితుం శక్య నాన్యధేయమ నిందిత. కనుక స్పష్టమైన అర్థం గల బోధించే మనుష్య వాక్కులకు మాట్లాడటం తప్ప. అలా కాకపోతే దోషరహితురాలై సీతను ఓదార్చడం కుదరదు. సేయమాలోక్యమే రూపం జానకీ భాషితం తథా రక్షో విస్త్రాపిత స్త్రాసిత పూర్వం భూయస్త్రాసం గమిష్యతి. నా రూపాన్ని చూసి నా భాష వినగా అసలే ఇంతవరకు రాక్షసులచే భయపెట్టబడుతున్న సీత మళ్ళా ఇంకా భయపడు. తతో జాత పరిత్రాస శబ్దం కుర్యాన్ మనస్విని జానానాం మాం విశాలాక్షి రావణం కామరూపిణం. తర్వాత ఉత్తమమైన మనస్సు గల ఈ విశాలాక్షి నన్ను ఇచ్ఛానుసారంగా రూపాలు ధరించగలిగిన రావణుడే అని భయపడి అరుస్తుంది. సీతయాచ కృతే శబ్దే సహసా రక్షసీగణ నానా ప్రహరణతో ఘోర సమీయ దంతకోపమ. సీత భయపడి అరవగానే యముణ్ణిలాగా భయంకరమైన రాక్షస స్త్రీ సముదాయం అనేక విధాల ఆయుధాలు ధరి భూమి కోడి వస్తాయి నా మీద పడు. తతో మాం పంతరిక్షిప్య సర్వతో వికృతానన వధే చ గ్రహణే చైవ కుర్యుచ్చిరత్నం యథాబలం. వికృతాలైన ముఖాలుగా రాక్షసత్రి నన్ను అనేక విధాలుగా చుట్టుముట్టి పట్టుకోవడానికి చంపడానికి వాళ్ళ బలమంతా ఉపయోగిస్తారు. గృహ్య శాఖా ప్రశాఖాశ్చ స్కంధాంశ్చోత్తమశాఖ దృష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకిర. నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షాల కొమ్మలు చిన్న కొమ్మలు రాళ్ళు పట్టుబడి ఇటు అటు పరిగెత్తుతుండగా వాళ్లకు భయం శంక అనుమానం. మమ రూపంచ సంప్రేక్ష వనే విచరతో మహత్ రాక్షస్యో భయవిత్రస్తా భవేయుర్ వికృతానన. నేను వనాల్లో తిరిగేటప్పుడు నా పెద్ద ఆకారాన్ని చూసి వికృత ముఖాలు గల రాక్షస స్త్రీలు భయపడతారు. తతః కుర్యుః సమాహ్వానం రాక్షస్యో రక్షసామపి రాక్షసేంద్రయుక్తానాం రాక్షసేంద్ర నివేశని. తర్వాత రాక్షస రావణి ఇంట్లో అతని చేత నియుక్తులై ఉన్న రాక్షసులు కూడా పిలుస్తారు. ఏ శూలశక్తిరిస్త్రింశ వివిధాయుధ పాణయ అపదేయుర్ విబద్ధేస్మి వేగోద్వేగ కారణ. అప్పుడు రాక్షసు భయంతో శీఘ్రంగా శూలాలు శక్తులు ఖడ్గాలు మొదలైన ఆయుధాలు యుద్ధానికి దిగుతారు. సమృద్ధస్థైస్తు పరితు విధమన్ యక్షసాంబలం శక్నుయాం ను సంప్రాప్తం
నం ప్రాప్తం పరం పారం బహూదరి. వాళ్ళంతా 4 మూలలా చుట్టుముడితే రాక్షస సైన్యాన్ని సంహరిస్తూ నేను సముద్రం అవతలి ఒడ్డి చేరలేకపోవచ్చు. భాంబ గృహిణీయుగాప్యుక్త్య భవాహ విగ్రహారిణః శార్యం చాగృహీతాథ మమ చ గ్రహణం భవేత్. లేదా ఈ రాక్షసులలో చాలా చురుకైన వాళ్ళు కొంతమంది నా మీద నన్ను పట్టుకో. అప్పుడు సీతకు నేను వచ్చిన విషయమే తెలియకుండా నేనా పట్టుబడిపోతాను. కనుక హింసాభిరుచయో హింసు ఇమాం వాజనకాత్మజం విపన్నం శాత్తతః కురి కార్యం రామసుగ్రీవయోరిదం. లేదా హింసా ప్రియులే రాక్షసుడు సీతను చంపేస్తారు. అలా జరిగితే మొదటికే మోసం. ఉద్దేశేనస్తమార్గేణ రాక్షసై పరివార్యే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి రహస్యమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడికి చేరటానికి దారులు లేవు. దీని చుట్టూ సముద్రం. రాక్షసులు అన్ని మూలలా నిలిచి దీన్ని రక్షిస్తారు. దిశస్తేవా గృహీతేవా రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సహాయం కార్యసాధనే. యుద్ధంలో నన్ను రాక్షసు చంపేసిన బంధించిన ఈ లంకకు సీతాన్వేషణ కార్యాన్ని రాముడికి సహాయం చేసేవాడు ఎవడు రాలేడు మళ్ళీ. అలాగే విమృశంసన పశ్యామి రోహతే మైవానర శతయోజన విస్తీర్ణ లంఘయేత మహోదది. నన్ను వీళ్ళు చంపేస్తే శతయోజన విస్తీర్ణమై ఈ మహాసముద్రాన్ని లంఘించగల వానరుడెవ్వడు ఎంత ఆలోచించినా నాకు కనబడటం లేదు. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యభిరక్షతాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహూదధి. వేల కొద్ది రాక్షసులు కూడా చంపడానికి తగి సామర్థ్యం గల నాకు ఉన్నది నిజమే. కానీ అంత యుద్ధం చేసేంత సముద్రం దాటడం కష్టం. అసత్యాని యుద్ధాన్ని సంశయో మేన రోచతే. అశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చిత. నాకు సంశయం ఇష్టం కాదు. బుద్ధిమంతుడు ఎవడైనా సంశయం లేని పని, అనుమానం లేని నిస్సంశయంగా చేయిస్తాడా? ప్రాణత్యాగస్య వైదేహ్య భవేదవ ధనభిభాషతే ఏజ దోషో మహాన్ హిస్మాన్ మమ సీతాభిభాషణి. నేను సీతతో మాట్లాడకుండా వెడితే సీత ప్రాణత్యాగం చేసుకో. సీతతో మాట్లాడితే నాకు ఈ విధంగా ఆపద కలిగి భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధిత విక్రమం భూతమాసాధ్య తమః సూర్యోదయేత. ఫలోన్ముఖంగా ఉన్న కార్యాలు వివేకశూన్యుడైన దూత చేతిలో పడితే సూర్యోదయం కాగా తమస్సు తొలగినట్టు అర్ధావర్ధాంతరే నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాన్ని భూతా పండితమాని. ఇది కూడా లోకంలో ఒక ప్రావెర్బ్ అంటారే సూక్తిగా. ఏది లాభకరం ఏది నష్టం కలిగిస్తుందో నిర్ణయించుకొని కార్యంలో వివేకహీనుడైన దూతలు వాళ్ళని నియమిస్తే కార్యాలు సఫలం కావు, చెడగొట్టేస్తారు. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యన్న కథం భవేత్ లంఘనంచ సముద్రశ కథం న వృధా భవేత్. ఇప్పుడు నేను ఈ విధంగా ప్రవర్తిస్తే కార్యం చేయిపోతుంది. బుద్ధికి వ్యాకులత్వం కాకుండా ఉంటుంది. నేను చేసిన ఈ సముద్ర లంఘన యుద్ధమంతా నిష్ఫలము. నేను ఇప్పుడేం చెయ్యాలి? కథం ను ఖలు వాక్యం సృయాన్నో ద్విజేతవ ఇది సంచించ హనుమాన్ శకార మతిమాన్మతిం. సీత నా మాటలు భయపడకుండా ఉండటానికి
ఉపాయం ఏమిటి? బుద్ధిమంతుడైన హనుమ ఈ విధంగా ఆలోచించి తానేం చెయ్యాలో నిశ్చయించు. రామమక్లిష్ట కర్మాణు సుబంధు మమ కీర్తయన్ నైనాముద్వేయయిష్యామి తద్బంధు గతమానసం. సీతమనస్ అత్యుత్తమ బంధువై రాముడి మీదనే లగ్నమైవు. శ్రమ పడకుండా పనులను చెయ్యగల సమర్థుడు ఉత్తమ బంధువు అయిన రాముడు కూర్చి కీర్తిస్తే ఈమె భయపడకుండా ఉంటుంది. ఇక్ష్వాకూణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాన్ ప్రబ్రువన్ గిరం. యద్భాష్యతి తథా హీయం తథా సర్వం సమాదధే. ఇక్ష్వాకు వంశ రాజుల శ్రేష్ఠుడు ప్రసిద్ధమైన బుద్ధివంతుడు రాముడికి సంబంధించి మంగళప్రదాలే వచనాలు పలుకుతూ మధురంగా మాట్లాడుతూ రామాదుల అన్ని కార్యాలు ఆమెకు వినిపిస్తా ఆమెను బాగా నమ్మకం కలిగేట్లు చేస్తా. ఇది స బహువిధం మహానుభావు జగతిపదే రమదాసు వేక్షమాణ. మధుర భవితధం జగాద వాక్యం బ్రహ్మవిటపాంతరమాస్థితౌ హనుమాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 30 సర్గ. గొప్ప ప్రభావం గల హనుమ చెట్టు కొమ్మల మధ్య దాగి సీతను చూస్తూ మధురాలు వ్యర్థం కాని అనేక విధాలైన మాటలు ఇలా అనుకున్నాడు. ఇది 30వ సర్గ సమాప్తం. రేపు 31.